హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అవి పొటాటో బాల్స్. సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదండీ! ఈవినింగ్ పూట ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే గనక, ఈ పొటాటో బాల్స్‌ని 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 2 మినిట్స్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని పీల్ తీసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్‌ని కూడా ఇలాగే కట్ చేసుకొని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఈ స్టఫ్ అనేది మళ్ళీ ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అర కేజీ బంగాళదుంపల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూను గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదండి. అలాగే పెద్ద ముక్కలుగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలాగ చిన్ని ముక్కలుగా ఉన్నట్లయితే గనక మీకు బాల్స్ చేసుకోవడానికి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని కూడా తీసుకొని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, తగినన్ని వాటర్ పోసుకొని, మరీ పల్చగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా బ్యాటర్‌ని చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలా బ్యాటర్ థిక్‌గా కలుపుకోవడం వల్ల బంగాళదుంపకి చుట్టూ ఉండే లేయర్ అయితే థిక్‌గా వచ్చి పొటాటో స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే చాలా క్రంచీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పొటాటో బాల్‌ని కార్న్ ఫ్లోర్ బ్యాటర్‌లో బాగా డిప్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా పిండి రాకుండా ఇలాగ గిన్నెకి రాసి ఈ బాల్‌ని వెంటనే బ్రెడ్ క్రమ్స్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా రోల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి బాల్స్ అనేవి కొంచెం డార్క్ కలర్‌లోనే వస్తాయి. మీరు వైట్ బ్రెడ్ తీసుకున్నా కూడా బావుంటుంది. ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్‌ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకునేటప్పుడు చాలా హీట్‌గా ఉండాలండి. ఇలాగా బాల్స్ అన్నీ ఆయిల్‌లో వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వెంటనే కదిలించకూడదండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత గరిటెతో తిప్పుకున్నారంటే గనక బాల్స్ అనేది గరిటెకి అతుక్కోకుండా చక్కగా ఈ విధంగా విడివిడిగా వస్తాయి. అలాగే ఇలాగ బ్యాటర్ థిక్‌గా కలుపుకోవడం వల్ల పొటాటో స్టఫ్ అనేది బాల్ నుంచి సెపరేట్ అవ్వకుండా చక్కగా ఉంటాయి. అలాగే చాలా క్రంచీగా కూడా ఉంటాయండి. ఇంకా వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇవి ఫ్రై అవ్వడానికి 3-4 మినిట్స్ పడతాయండి. ఇలా గరిటెతో చెక్ చేసినట్లయితే గనక మీకు క్రంచీగా తెలుస్తుంది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్‌తో ఈ పొటాటో బాల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వేడి వేడి పొటాటో బాల్స్‌ని టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పొటాటో బాల్స్‌ని. అంత టేస్టీగా కూడా ఉంటాయి. సో, ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.